హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అండి గుడ్ మార్నింగ్, అర్లీ గుడ్ మార్నింగ్. టైం చూసుకున్నట్టయితే 2:15 అయిందండి. 2 గంటలకు అలారం పెట్టుకుని లేచా. లాస్ట్ వీడియో చెప్పాను కదా పిఠాపురం అని చెప్పేసి ఆవేశం స్టార్ లాగా ఆవేశం నీళ్ళు ఆడుదాం అని చెప్పి బయలుదేరి 2 అడుగులు ముందుకు వేసిన తర్వాత ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ 4:30 స్టార్ట్ అవ్వాల్సింది. అక్క ఫోన్ చేసి అనిలు 2:30కే బయలుదేరండి, అక్కడ ఎంత గంటన్నర పనిలే, త్వరగా వచ్చేస్తారు అంటే అన్న యుఎస్లో జాబ్ చేస్తారు, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. 2 గంటల లాగౌట్ అవుతారు అన్న, 2:30 బయలుదేరండి అని చెప్పి అంటే సరే అక్క అన్న. ఇంకెళ్ళి ఆటో తోలి మా 9 గంటలకు 10 గంటలకు వచ్చి నిద్ర సరిపోక ఎందుకు అని చెప్పేసి వెళ్ళి కర్లపాలెంలో ఆటో పెట్టే కదా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆటో తీసుకుని వెంటనే వచ్చేసి పెందల కాడే 8:30 కల్లా భోజనం చేసి 9 గంటలకల్లా నిద్రపోయా. నిద్ర అయితే దాదాపు సరిపోయింది. 2 గంటలు దాటి ఇంకా 2 అవుతుంది. ఇంకా పావు గంటలో కారు తీయాలి గణపవరం నుంచి. ఇకపోతే మనం నిద్ర నానేదానికి నానా విధాలుగా అదే రకరకాలుగా ప్రయత్నం చేసి అదే మా ప్రయత్నం అయితే మనం చేసాం అనమాట. చూసుకోవచ్చు. పెద్దబాబోళ్ళ కొట్టుకాడ కూడా నేను తీసుకుంటే అక్కడ చాక్లెట్లు అయితే తీసుకున్నాం 10 అయింది, కాపీ కో చాక్లెట్లు. అదేవిధంగా అతగాడి దగ్గరే ఈ బడ్స్ అయితే తీసుకున్నాం. నా దగ్గర ఇట్లాంటివి ఏం లేవు. ఈ చెవులో పెట్టుకున్నాం అంటే పార్లమెంట్ అయిపోవచ్చు, ఎందుకంటే అన్నవాళ్ళు ఎట్లా పోతారు కాబట్టి. అదనమాట విషయం. చాక్లెట్లు జేబులో పోసుకున్నాం. అట్లా కార్లో పోసుకున్నాం బయట. మా వాడు తాళం తీసుకున్నాం. ఏ తాళం ఏదో తీయలేదు బండి. ఇది మస్ట్ షూట్, ఎందుకంటే నైట్ వాడనండి. డే టైంలో మనం అటు నుంచి వచ్చేటప్పుడు ఎండ పడుతుంది, సూర్యుడు ఇట్లా ఎగుతాడు, మేము ఎట్లా వస్తాం ఖచ్చితంగా కళ్ళకి ఎండ కొట్టింది. అందుకని దీనికి తీసుకెళ్తాం. టైం లేదా బయట పడుకుంటాయండి. 9-10 గంటల టైంలో అసలు గాలి సిరిసిరేస్తుంది. ఇప్పుడు చూడండి అసలు గాలి చాలా వరకు తగ్గిపోయింది, చోట్ల పోతున్నాయి. ఆ విధంగా ఉందన్నమాట. తమ్ముని సిద్ధంగా పెట్టాం కదా, నేను ఎత్తుకొచ్చి జాన్సీ సరిపోయితాడా? సరిపోయిద్దిలే, జాగ్రత్త నువ్వైనా. సితారుగాడు లేగవా? హలో బాయ్ వెళ్తున్నా. లేచిందా చిన్నడా? ఎట్రా చేస్తా. ముద్దు పెట్టు. పెట్టావా? జాగ్రత్త. సాయంత్రం వచ్చేస్తున్నా. సరే దా ఇట్టగే సరే జాగ్రత్త. అదే విషయం. 2:20 అయితే అవుతుంది, బయలుదేరుతున్నా. అవకాశం ఉంటే దారిలో చూపిస్తా, లేకపోతే డైరెక్ట్గా పిఠాపురమే. ఏమి బాయ్. జాగ్రత్త. నువ్వు బాయ్ చెప్తున్నా. బాయ్. టైం అయితే 3:15 అయిందండి. నేను బయలుదేరే వరకు దాదాపుగా 3 అయిందనమాట.
ముప్పావు గంటలో గుంటూరు అయితే వచ్చేసేసా. ఇవ్వండి గుంటూరు ఫ్లైఓవరు. ఇక అక్కడ నుంచి ట్రాఫిక్ పెద్దగా ఉండదు కాబట్టి కాస్త తొందరగా వెళ్ళే అవకాశం అయితే ఉంది. చూశారు కదా, హైవే కూడా ఎక్కేసా. ఇది అన్నట్టు రవితేజ అంటే అంత స్పీడ్ కాదులేండి, ఏమి ఎక్సలేటర్ దొక్కితే ఎముడు కూడా పొట్టుకోలేడు ఏదో అంటాడు. కానీ మనకు అంత సీన్ లేదులేండి. మనకు వచ్చిన దాంట్లో కాస్త ఏదో ఇదిగోండి గోదావరి అయితే ఎక్కేసాం. రాజమండ్రి వచ్చా ఎన్ని 6 అయితే దాటింది. 6 గంటలకే రాజమండ్రి వచ్చేసాను. రాజమండ్రి బ్రిడ్జ్ చూపిద్దామంటే డ్రైవింగ్ చేస్తా కుదరదు కదా, అందుకే చూపించలేదండి. టైం 7 అయిందండి. పిఠాపురంలో అయితే మేము లాస్ట్ టైం వచ్చాం కదా పంచారామాలు తిరిగినప్పుడు, అదే టెంపుల్కి అనమాట వచ్చింది. మనకి 6 గంటలు అట్లా చూపించింది కానీ 6 గంటలు పట్టలేదు. 3 గంటలకి స్టార్ట్ అయ్యాము. సరే 3 వేసుకోండి, 4, 5, 6, 7 4 గంటలు పట్టింది. అన్నోళ్ళు ఖచ్చితంగా మనకి 8:30, 9 అయింది అనుకున్నారు, కానీ మనం వచ్చామన్నమాట. అంటే తెల్లవారుజాము కదండి, ఏం లేవు, ఖాళీగా ఉంది రోడ్డు. కాస్త వచ్చానండి స్పీడ్గా, జాగ్రత్తగాను. అదనమాట విషయం. 1 గంట మ్యాక్సిమం గంట పట్టిద్ది. ఏదో కార్యక్రమం ఉందంట అన్న వాళ్ళకి, అయిపోయినాక రిటర్న్ అయిపోవడమే. అది పరిస్థితి. మా ఫ్రెండ్ సునీల్ గాడు మొన్న గుంటూరు కారుకి వెళ్తే వాడు అన్నాడు, భోజనం చేయమని కూడా అడగలేదంట వాళ్ళు, అంటే తిన్నావా లేకపోతే డబ్బులు ఇవ్వమా అని చెప్పేసి అన్న. చూడండి 400 ఇచ్చారు ఆ పార్కింగ్ కాను, నాకు టిఫిన్ చేయమని 400 ఇచ్చారు. డ్రైవర్ అనేవాడు ఆకలితోనో లేకపోతే అడగదామా లేదని ఉండకూడదు అనమాట, అట్లా చూసుకోవాలి డ్రైవర్ని. చెప్పాను కదండి, నాకు నేను కారుకి వెళ్ళే వాళ్ళలో దాదాపుగా 1-2 తప్ప మిగతా అందరూ నన్ను సొంత పిల్లలాగా చూసుకుంటారు. అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అదనమాట. కాసేపు నిద్రపోతానండి, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ జర్నీ చేయాలి కాబట్టి పార్కింగ్లో పెట్టేసి టిఫిన్ చేసేసి పడుకుంటే బెటర్ ఏమో మేబీ. ఇకపోతే చాక్లెట్లు తెచ్చుకున్నా కదండి, చాక్లెట్లు నిజంగా అంటే నిజంగా బాగాలేదు. సారీ బావగారు, చాక్లెట్లు బాగాలేదు. ఒక చాక్లెట్ నోట్లో వేసుకున్న తర్వాత ఒక రకంగా అయిపోయిందండి. అనిపిస్తా చాక్లెట్ లేకుండా పని అయిపోయింది. అదండి విషయం. వెళ్ళి టిఫిన్ చేసి అయితే వస్తే కాసేపు స్లీప్ వేస్తా. ఐ వాంట్ టు స్లీప్. ఇదిగోండి టెంపుల్ లాస్ట్ టైం చూపించాను కదా, సేమ్ ఇదిగోండి మన కర్లపాలెం రోడ్డు. ఇటు వెళ్తే కత్తిపూడి, అక్కడికి వెళ్ళి చూపించాను అన్నమాట పోయినసారి. విషయం ఇదిగోండి, గుర్తుపట్టారా? టిఫిన్స్ అయితే ఎక్సెల్ స్కూటీలు ఉంటాయి కదండి, వాటి మీద ఎత్తుకొచ్చి అమ్ముతున్నారు. అడిగితే ఇక్కడే బాగుంటుందని చెప్పి అన్నాడు. ఇక్కడ ఎక్సెల్, అక్కడ ఒకటి, ఇక్కడే తిందాం. ఎక్సెల్ గట్ట ఇడ్లీ, దోశ, బోండా, చట్నీలు, గొడుగు, బాగుంది సెటప్. టైం 8:30 అయిందండి, అయిపోయిందంట. అన్న అయితే రమ్మన్నారు. ఇంకొక దాదాపు ఒక 5 గంటల్లో వెళ్తాం ఇంటికి. ఆకుండా వెళ్తే స్టార్ట్ అవుతున్నా, త్వరగానే అయిపోయింది.
రిటర్న్లో వచ్చేటప్పుడు వచ్చినకెళ్ళి రాలేదండి. ఆ యానం మీద గుండా వచ్చాము, యానం అమలాపురం మీద గుండా. యానం దాటి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నాం అనమాట. ఆ ఒక్కూరే కదా పుదుచ్చేరిలో ఉన్నది. అవి వస్తుంటే ఇక్కడ స్టాచ్యూ బాగా అనిపించి వీడియో తీశారండి. చాలామంది చూసుంటారు అటువైపు వెళ్తే. ఇదిగోండి నిద్ర రాకుండా నానా పాటలు పడుతున్నా అంతే. నేను నోట్లో నీళ్లు పోసుకుని అయితే అట్లాగే ఉంచుతా. అట్లా ఉంచుకుని 50 కిలోమీటర్లు వచ్చానండి దాదాపుగా ఆ నీళ్లు మింగకుండా. దీనివల్ల 2 ప్రయోజనాలు ఉన్నాయి. ఆ నీళ్ళల్లో మన నోట్లో సెలైవ అనేది ఆ నీళ్ళల్లో కలిసిపోయిద్ది అనమాట. దాని తర్వాత మనం ఆ సిప్పు వేసి మింగతా ఉంటాం కదా, అప్పుడు కడుపులోకి వెళ్తే అది మంచిదంట. మన సెలైవ మనకే మంచిది. అది ఇంకొకటి నిద్ర రాకుండా ఉండిద్ది. 3 గంటలకైతే నా డ్యూటీ అయిపోయిందండి. రాత్రి 3 గంటలకు స్టార్ట్ అయ్యా, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు అయిపోయింది. ఇవి వస్తుంటే మామిడికాయలు చందోల దగ్గర తోట ఉందండి. ఆ తోటలో పోసి ఆ పక్కనే బల్ల మీద పెట్టి అమ్ముతారు. అవి అయితే తీసుకొస్తానా, ఎన్ని కాయలు వచ్చినాయి అనేది 100 రూపాయలకి ఇంటికి వెళ్ళి చూపిస్తాను. అలాగండి మళ్ళీ ఇంజిన్ ఆపేసా. కళ్ళ ముందు నిజాన్ని చూడలేకపోతున్నారండి. చూసింది మొత్తానికి ఏం ఫీలింగ్ లేదు డార్లింగ్. కాపీరైట్ కష్టాలండి, పాటలు పెట్టకూడదు. మీకు నచ్చిన ఫ్లేవర్స్ లో చల్లని తాజా ఐస్ క్రీమ్ సిద్ధంగా ఉంది. రండి, కొనండి, దాన్ని పెట్టుకోండి. రసాలు వద్ద లభించు ఐస్ క్రీమ్ ఐటమ్స్ వెనిలా, బటర్ స్కాచ్, చాకోబార్, టేస్ట్ 3-in-1. మనిషి దూరం వెళ్ళొచ్చాడు, ఎట్టొచ్చాడు ఏంది ఏమి లేదు. మామిడికాయలు తెచ్చాడు, కోసుకుందాం రా. రసాలేనా, బంగినపల్లె, చిన్న రసాలా పెద్ద రసాలా? ఆరెంజ్ బార్, ఆటో అండి మామూలుగా అక్కడ పెడుతున్నా కదా బయట. సాయంత్రం ఉదయం ఎండ వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం ఎండ వచ్చేదాకా మాడిపోతుంది. అందుకనే సాయంత్రం 2 గంటల నుంచి అయితే నీడ వచ్చింది ఇటు. అందుకని రాత్రే ప్లాన్గా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయాయి అన్నమాట. అది విషయం అండి. ఇకపోతే వీళ్ళు మామిడికాయలు తెస్తారండి, అసలుగా టక్కుమని అసలు ఎన్ని కాయలు తెచ్చినాయి ఏంది చూపిస్తా అని చెప్పే కదా మీకు. అసలు ఎప్పుడు కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చేవారు తీసేస్తారండి. ఉండాలి కానీ మరి ఇంత ఇదే కరువా పోడు అది మామిడికాయ గెట్టుకునే నాన్న అప్పుడు అమ్మ తెచ్చింది అయితే పెట్టండి పెట్టలేక్కేయండి ఆడ. 1 2 3 4 5 6 7 8 9 10 100 రూపాయలు. 50 రూపాయలు ఏ ఎక్కడ చెట్లు తోటలో పక్కన పెట్టి అమ్ముతుంటే చెడిపోతుంది. కేజీన్నర 100 అంట. కేజీన్నరకి ఎన్ని 6 7 వచ్చినాయి. ఆయన వేసాడు 2 కేజీలు చిల్లర వేసాడు. 2 కేజీలు చిల్లర 2 కాయలు వచ్చినాయి అంటే 9 కాయలు వచ్చినాయి. ఆ ఒకటి కాడ ఎందుకు పూర్తి చేయన్నా వేసాడు. 100 రూపాయలు అంటే మరి కేజీన్నర 100 ఖచ్చితంగా వేయలా. ఆయన 2 కేజీలు వేసాడు అంటే అర కేజీ కాయ అటు ఇటుకు వచ్చింది కదా. ఇక 9 కాయలు వచ్చినాయి 2 కేజీలకి. ఆ ఒకటి కాడ ఎందుకు పూర్తి చేయన్నా పాపం వేసాడు. అట్లా కోసుకోండి ఇక. తీయకుండా కాయలు బాగుందా? తిని మొదలు పెట్టలే. పెట్టుకుందాం తీస్తుంది. కోల్ తినా
రసాలు అయితే బాగుండేదండి. బాగాది బాగుండే కానీ రసాలే. కానీ ఇది మాత్రం చాలా తీగుండే. కొన్ని వరకు అర్థం తెలుసు చెయ్యి. నాకు ఒకటే వీక్నెస్ ఉందండి, టయానికి అన్నం తినకపోతే మధ్యాహ్నం షేక్ వచ్చింది. ఫోను షేక్ ఇట్లా వణికి చూసావా, ఇట్లా వనక్కోకుండా ఆప్షన్ ఉంది కాబట్టి కనపట్ల, లేకపోతే ఇట్ట వరకుతుంది చెయ్యి. అంటే అన్నం తినేంత టైం లేదండి, చాలా హడావిడిగా వచ్చేసాను ఫాస్ట్గా. ఒకటి ఈ వణుకుని తగ్గించేది ఇదేనా? బాగున్నాయి. నువ్వే టేస్ట్ చేయరా నూడిల్స్? చాలా బాగుందండి. పొద్దున్న చెప్పాను కదండి, టిఫిన్కి 400 ఇచ్చాడు అన్నని పార్కింగ్ వాటికి. అందులో 200 ఖర్చు అయినాయి. 200 ఇంటికి తీసుకొచ్చా. 200లో 100 రూపాయలు ఈ కాయలు, 100 రూపాయలు జేబులో ఉన్నాయి. అది కాక ఇల్లు వచ్చినందుకు 2500. మొత్తం ఈరోజు నా సంపాదన 2700. ఒకప్పుడు తిట్టింది ఝాన్సీ నన్ను. ఎందుకు తిట్టా ఝాన్సీ? చాలా వీడియోలో చెప్పినట్టున్నా, చెప్పు. పద్దాక ఫోన్ నొక్కుని కారాట ఆడేవాడు. మనిషిని పట్టించుకోవాలని పద్దాక ఫోన్ నొక్కి ఆడుతున్నామని చెప్పి తిట్టేదాన్ని. ఫోన్ నక్కటం కాదు, గేమ్. అది చెప్పు. ఫోన్ నక్కటం అంటే మళ్ళీ ఇంకా అన్నీ నక్కుంటాం కాదు, గేమ్ కారాట. ఏదే పెళ్ళై పిల్లలు పుట్టినాక అట్లా కారాట ఆడి కారు నేర్చుకున్నా. ₹1 తీసుకెళ్ళదు నేను ఈరోజు ఇంట్లో నుంచి, ఉదయం అది తెల్లగట్ల వెళ్ళేటప్పుడు. కానీ 2700 తీసుకొచ్చా. ఆ రోజు ఝాన్సీ తిట్టింది, ఈరోజు అదే అన్నం పెడుతుంది. అదండి సంగతి. ఈరోజు అయితే ఇట్లా గడిచింది. ఈరోజే వీడియో తీసి ఈరోజే ఎడిటింగ్ చేసి ఈరోజు అప్లోడ్ పెడుతున్నా కదా, అట్లా ఉంటుంది మనతో. ఆ పని ఈ పని అన్నట్టు. కానీ అన్నం తిన్నాక ఎడిటింగ్ చేసి పెట్టాలి. అదండి విషయం. ఒక వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. సరే.